వివరాల్లోకి వెళ్తే మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన చైతన్యం పెంపొందించేలా జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పాఠశాలకు విద్యార్థులకు మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, ప్రతి పాఠశాలలోనూ ఈగల్ క్లబ్ల ఏర్పాటు ఆవశ్యకత వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్తో కలిసి జిల్లాలోని అన్ని మండలాల విద్యాధికారులు, ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి వాడకం, అమ్మకం, రవాణాను అరికట్టేందుకు ఈగల్ టీమ్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈగల్ టీమ్ మత్తు పదార్థాలు వాడేవారిపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు విద్యార్థుల మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే చర్యలో భాగంగా ప్రతి పాఠశాల, కళాశాలలోని ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలు వాడకం, అమ్మకం, రవాణా వంటి కేసుల్లో దోషులుగా ఉన్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన విషయాలు తమ దృష్టికి వచ్చిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972కి సమాచారం ఇవ్వాలని అన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, ఎస్ఎస్ఏ పీఓ వేణుగోపాలరావు, ఈగల్ టీం అధికారి కె ధర్మతేజ, డిప్యూటీ డిఈఓలు, అన్ని మండలాల ఎంఈఓ, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.